హాయ్ ఆల్, నేను మీ ప్రియ. ఇవాళ అయితే మీకు నేను చికెన్ పులావ్ చూపిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ కుకింగ్ కావాలి అంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అయితే అందులో వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాక కొంచెం పుదీనా కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు అయితే వేసుకోండి. అవి కూడా కొంచెం వేగాక నేనైతే నార్మల్ చికెనే వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాక ఒక టమాటో, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ వేసేయచ్చు, ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం పెరుగు, నిమ్మకాయ కూడా పిండేసుకోండి. ఎంత కావాలో తగినంత మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఒక 10 నిమిషాలు ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికాక మనం నానబెట్టుకున్న బియ్యం అయితే దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు ఆ మసాలా అంతా ఈ బియ్యంకి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత ఎన్ని గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నామో దానికి డబల్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసే ముందే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా మళ్ళీ యాడ్ చేసేసుకొని వాటర్ పోసాక ఏమైనా ఉప్పు కావాలి అంటే యాడ్ చేసుకోండి ఇప్పుడే. తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మీకు వేడి వేడి చికెన్ పులావ్ రెడీ.